లోకం నిన్నేమని పిలుస్తుంది? ఆస్పిరెంట్, స్టూడెంట్ లేక అన్ఎంప్లాయిడా? ప్రతి ఉదయం నువ్వు నిద్ర లేచినప్పుడు నీ తల నీ మీద ఒక కత్తిని వదులుతుంది. దాన్నే కాంపిటీషన్ అంటారు. ఒక్క జాబ్, లక్ష అప్లికేషన్స్. ఇది కేవలం పరీక్ష కాదు మిత్రమా, ఇది ఒక యుద్ధం. కురుక్షేత్రంలో కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది. ఇక్కడ సీట్లు వందల్లో ఉన్నాయి, వేటాడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఈ యుద్ధంలో 99.9% ఇక్కడే ఓడిపోతారు. నిజం చెప్తున్నా విను. వాళ్ళు ఎగ్జామ్ ని ఒక లైఫ్ లా చూడరు, ఒక ఆప్షన్ లా చూస్తారు. వాళ్ళు అనుకుంటారు ట్రై చేద్దాం, పోతే ఏముంది అని. కానీ నేను నిన్ను అడుగుతున్నా, పోయేది ఏముంది? నీ యవ్వనమా, లేక నీ శక్తా, లేకపోతే నీ సమయమా? ఎస్, నిజానికి ఇవన్నీ బూడిదైపోతాయి. నీ 20s జీవితంలో మోస్ట్ ఎనర్జెటిక్ ఇయర్స్. అవి బుక్స్ మధ్యలో నలిగిపోతాయి. రేపు నువ్వు ఓడిపోతే ఆ ఇయర్స్ నీకు ఎవరు తిరిగి ఇవ్వలేరు. అందుకే టైమ్ ఈస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ. కానీ నువ్వు దీన్ని అర్థం చేసుకోకుండా దాంతో గ్యాంబ్లింగ్ చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడుతున్నాను కదా అని. నిజమా? హృదయం మీద చేయి వేసుకొని చెప్పు, నిజంగా నువ్వు కష్టపడుతున్నావా, లేక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? సమాజం నీ కష్టాన్ని గుర్తించదు. నువ్వు ఎన్ని రాత్రులు మేలుకున్నావో, ఎన్ని ఫంక్షన్స్ మిస్ అయ్యావో ఎవరికి అవసరం లేదు. ఈ సమాజం గుర్తించేది నీ ర్యాంకుని మాత్రమే. లోకం నిన్ను అన్లక్కీ అని పిలవచ్చు, యు ఆర్ ఇన్కేపబుల్ అని చెప్పొచ్చు. వాడు ట్రై చేశాడు కానీ రాలేదు అని ఎవ్వరూ సింపతి చూపించరు. వాడి లైఫ్ అంతే, వాడు ఇంకా ఎదగడు అని నవ్వుకుంటారు. ఇది క్రూయల్ వరల్డ్ మిత్రమా. ఇక్కడ సింపతికి స్థానం లేదు, సక్సెస్ కి మాత్రమే రెస్పెక్ట్ ఉంటుంది. నీ ఫెయిల్యూర్ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఎగ్జామ్ హాల్లో కాదు, నీ స్టడీ టేబుల్ మీదే. ప్రతిరోజు నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు ఒక రోజు ఒక పెద్ద ఫెయిల్యూర్ లా మారుస్తాయి. కంఫర్ట్ జోన్, ఇదే నీ అసలు శత్రువు. బెడ్ మీద పడుకుని చదువుతున్నావు చూడు, అది చదువు కాదు, నిద్రకి ప్రిపరేషన్. ఒక పక్క ఫోన్, ఇంకొక పక్క బుక్ పెట్టుకుని మల్టీ టాస్కింగ్ చేస్తున్నావు చూడు, అది ఫోకస్ కాదు, అదే సూసైడ్. ఫోన్ లో ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది, నీ ఫోకస్ మొత్తం ధ్వంసం. జస్ట్ ఒక్క నిమిషం చూద్దామని ఓపెన్ చేస్తావు, రీల్ స్క్రోల్ చేస్తావు, కానీ ఆ ఒక్క నిమిషం గంటలు మింగేస్తుంది. ఆ బ్లాక్ స్క్రీన్ లో నీ భవిష్యత్తు నల్లగా మారిపోతుంది. ఆ తర్వాత వచ్చే గిల్ట్, ఆ బాధ నిన్ను నిద్రపోనివ్వదు. రాత్రంతా ఆలోచిస్తావు, రేపటి నుంచి పక్కగా చదువుతా అని. నిజానికి ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. బికాస్ టుమారో ఇస్ ఎ లై. ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చు, నేను బాగా చదువుతున్నాను అని. ప్రపంచానికి అబద్ధం చెప్పొచ్చు, వాట్సాప్ లో మోటివేషనల్ క్వైట్స్ పెట్టి నేను బాగా చదువుతున్నానని నమ్మించవచ్చు. కానీ అద్దంలో కనిపించే ఆ మనిషికి అబద్ధం చెప్పగలవా? రోజు పుస్తకం ముందు 10 గంటలు కూర్చుంటున్నావు, కానీ చదివేది ఎంత? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు మిత్రమా. గుర్తుపెట్టుకో, టైం పాస్ చదువు నిన్ను ఆఫీసర్ని చేయలేదు, సర్వెంట్ ని చేస్తుంది. అలాగే కంఫర్ట్ జోన్ లో ఉన్నవాడు హిస్టరీ క్రియేట్ చేయలేడు, హిస్టరీ చదువుతాడంతే. నువ్వు రాజులా బ్రతకాలంటే బంటులా కష్టపడాలి. నువ్వు కూర్చునే ఆ చైర్ ఒక సింహాసనం, దాన్ని గెలుచుకో. ఇప్పుడు విను, అసలు రహస్యం చెప్తా. టాపర్ కి నీకు ఉన్న తేడా ఏంటో తెలుసా? టాలెంట్ కాదు, హంగర్, ఆకలి. వాడు నిద్రని త్యాగం చేస్తాడు, నువ్వు కాలాన్ని త్యాగం చేస్తున్నావు. వాడు ఒంటరితనాన్ని ఫోకస్ లా వాడుకుంటున్నాడు, నువ్వు దాన్ని చూసి భయపడుతున్నావు. పెయిన్ ఈస్ టెంపరరీ, కానీ రిగ్రెట్ ఈస్ ఫర్ ఎవర్. ఈ క్షణం నుంచి నీ గురి మారాలి. చదువు అంటే ఒక బరువు కాదు, చదువు అంటే ఒక ఆయుధం. స్టాప్ స్టడీయింగ్, స్టార్ట్ ట్రైనింగ్. ఒక సోల్జర్ యుద్ధానికి వెళ్ళక ముందు ట్రైనింగ్ గ్రౌండ్ లో చేస్తాడు. నువ్వు కూడా అంతే. ప్రతి క్వశ్చన్ పేపర్ ని ఒక శత్రువులా చూడు. సిలబస్ ని కంప్లీట్ చేయడం కాదు, ఎగ్జామినర్ బుర్రని చదువు. రివర్స్ ఇంజనీరింగ్ చేయి. ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తున్నాడు అని కాదు, ఎందుకు ఇస్తున్నాడు అని. ఇది హార్డ్ వర్క్ కాదు, ఇది స్మార్ట్ వార్. దేని గురించి ఆలోచించుకో, లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించు. ప్రతి పేజ్ ని జీవితంలో చూడు. నువ్వు చదివే ప్రతి అక్షరం నీ భవిష్యత్తునే తిరిగి రాస్తుంది. గుంపులో ఒకటిలో ఉండకు, సింహంలా ఒంటరిగా వేటాడు. ఐసోలేషన్ ఈస్ ప్రైజ్ ఆఫ్ గ్రేట్నెస్. నీ ఫ్రెండ్ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళని నవ్వనివ్వు. నీ రిలేటివ్స్ నిన్ను చూసి హేళన చేస్తున్నారు, పర్వాలేదు, వాళ్ళని ఆ కాసేపు హ్యాపీగా ఉంచు. వాళ్ళు పార్టీ చేసుకుంటున్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నువ్వు నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. నీ సక్సెస్ తో వాళ్ళ నోరు మూయించు. నీ మాటలు కాదు, నీ రిజల్ట్సే వాటికి సమాధానం చెప్పాలి. నీ విజయం ఒక పెద్ద శబ్దంలో ఉండాలి, అది విన్న వాళ్ళ చెవులు డిమ్ అయిపోయేలా. ఒక్కసారి కళ్ళు మూసుకో. మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఊహించుకో. ఆ చెమటకి ఉన్న వాళ్ళు చిందించే ఆ చెమటని గుర్తు తెచ్చుకో. ఆ చొక్కాకున్న చిల్లులు నీకు కనిపించడం లేదా? ఆయన కళ్ళజోడు విరిగిపోయిన కొత్త అద్దాలు కొనుక్కోకుండా ఆ డబ్బులతో నీకు పుస్తకాలు కొన్నారు. ఆయన నీ ఫీజు కట్టడానికి ఎన్నిసార్లు తన అవసరాలను చంపేసుకున్నాడో నీకు తెలుసా? అలాంటి వాళ్ళకి నువ్వు ఫెయిల్యూర్ తో ఎదురుపడతావా? ఆయన భుజాల మీద బరువు నీ ఫెయిల్యూర్ తో ఇంకా పెంచుతావా? నీ అమ్మ కళ్ళల్లో ఉన్న ఆ ఆశని చూడు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మీ అబ్బాయి ఇంకా ఏం చేస్తున్నాడు, ఇంకా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాడా, ఇంకా సెట్ అవ్వలేదా అని అడుగుతుంటే తల దించుకొని సమాధానం చెప్పే ఆ బాధని ఇంకా ఎన్ని రోజులు ఇస్తావు? వాళ్ళు నీకోసం వాళ్ళ జీవితాన్ని దారపోశారు. వాళ్ళకి నువ్వు తిరిగిచ్చే సమాధానం ఇదేనా? వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని నీకు అనిపించడం లేదా? ఒక్కసారి ఊహించుకో, రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ PDF లో Ctrl+F కొట్టి నీ పేరు సెర్చ్ చేసినప్పుడు నీ పేరు పక్కన ర్యాంక్ 1 కనిపిస్తే ఆ క్షణం నీ నాన్న కళ్ళల్లో కనిపించే గర్వం, మా అబ్బాయి ఆఫీసర్ అయ్యాడు, మా అమ్మాయి ఆఫీసర్ అయింది అని వాళ్ళు చెప్పే ఆ క్షణం
దాంతో పోలిస్తే ఈ ప్రపంచంలో ఏదైనా ఎక్కువ? ఆ ఒక్క క్షణం కోసం ఎన్ని రాత్రులైనా మెలకువగా ఉండొచ్చు. ఆ ఒక్క క్షణం కోసం ప్రాణం పెట్టి చదవచ్చు. మేక్ దెమ్ ప్రౌడ్ ఆర్ డై ట్రైయింగ్. లే, ఇప్పుడు లే, పుస్తకం తీ, యుద్ధం మొదలుపెట్టు. నువ్వు సాధారణ మనిషివి కాదు, నువ్వు ఒక లెజెండ్వి. ఎప్పుడు నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ము. నోబడీ ఈస్ కమింగ్ టు సేవ్ యూ, యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్. అడుక్కొని తెచ్చుకున్న విజయం కంటే అందుకున్న విజయంకే గర్వం ఎక్కువ. సో టైర్డ్ అయిపోయినప్పుడు ఆగద్దు, ఎప్పుడైతే పూర్తయిపోతుందో అప్పుడు ఆగు. ప్రూవ్ దెమ్ రాంగ్, షో దెమ్ హూ యు ఆర్, ఇన్స్పైర్ క్యాచ్. ఇది నీ సమయం. ఈ వీడియో చూసి మళ్ళీ నిద్రపోకు. ఈ అగ్నిని నీ చదువులో చూపించు. కామెంట్ చేయి ఐఎమ్ ర్యాంక్ 1 అని. లెట్ వార్ బిగిన్స్.